హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శాంగర్ ఇన్వెస్ట్మెంట్. సో ఇది డే 29 కంప్లీట్ ఓవరాల్ రివ్యూ. సో యూట్యూబ్లో చూస్తారండి మీరు. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కామెంట్ చేయండి, లైక్ చేయండి. సో మన ఛానల్ ఇంకా గ్రో అవ్వాలి. సో ఇంకా గ్రో చేయడానికి మీరు సపోర్ట్ చేయాలి. సో మీ లైక్స్ కొట్టండి, మీ కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు లేటెస్ట్ అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో డే 29 నామినేషన్ డే మండే. సో ఈ నామినేషన్ డేలో బిగ్ బాస్ అందరిని బయటికి పిలిచి సో అందరిని అడిగి నిలబెట్టి అందరికీ చెప్తారు ఎక్సెప్ట్ రాము క్యాప్టెన్ కాబట్టి. సో అందరు నామినేట్ అయ్యారు. సో ఈ వీక్ ట్విస్ట్ ఏంటంటే రణరంగం కాదు, చదరంగం. సో ఈ చదరంగంలో ఏ గేమ్ ఎట్లుండో తెలియదు. సో ఎవరు ఎలా ఎలిమినేట్ అవుతుందో తెలియదు. సో డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండే వీక్ ఇది. ఎందుకంటే ముందుగా చెప్తున్నా 5th వీక్లో వస్తారు వైల్డ్ కార్డ్స్ అండి. సో నేను కాదు, చాలా మంది చెప్తా ఉన్నారు. సో మనకు వచ్చిన న్యూస్ ప్రకారం అయితే ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్, అందుకే అందరిని నామినేట్ చేస్తారు బిగ్ బాస్. సో ఎవరెవరు వెళ్ళిపోతారో, ఎవరెవరు ఉంటారో, ఏ కొత్త టీం మళ్ళీ ఫామ్ అవుతారో, ఎవరు టెనెన్స్ అవుతారో, ఎవరు ఓనర్స్ అవుతారో తెలియదు మనకి. సో ఈ వీక్ నుంచి ఇప్పుడు నుంచి గేమ్ మాత్రం బిగ్ బాస్ ట్విస్ట్లో ఇస్తూనే ఉంటాడు. సో ఈ రోజు 29th మండేలో జరిగింది నామినేషన్స్లో టాస్క్ ఉంటుంది, బెడ్ టాస్క్. ఈ అమ్మాయిలందరూ ఒకవైపు, అబ్బాయిలందరూ ఒకవైపు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు వాళ్ళు, ఎవరు దింపాలా ఎవరు దింపాలి. కానీ సుమరాన్న మాత్రం వాళ్ళ సైడ్ కూర్చుంటాడు. ఇంకా సుమరాన్నకు తెలుసు సపోర్ట్ వీళ్ళ ఫస్ట్ అన్నీ లేపేస్తారని. సో వాళ్ళ సైడ్ కూర్చుంటాడు. కానీ అక్కడ జరిగింది సుమరాన్న ఫస్ట్ లేపేయడం. ఆ నుంచి తను గర్ల్స్ని మెల్లమెల్లగా సంజన గారిని, ఫ్లోరా గారిని, ఎవరిని, ఫ్లోరా గారు ఆల్రెడీ నామినేటెడ్ కాబట్టి, సో 2 weeks నామినేటెడ్ ఉన్నారు కాబట్టి ఫ్లోరా గారిని ఆ గేమ్లో లేరు. సో రిమైనింగ్ రీతుని కానీ, దివ్య కానీ దివ్య గారు చాలా ఫైట్ చేశారు. తన గేమ్ కోసం తన స్టాండ్ తీసుకున్నారు, వేరే వాళ్ళతో టైఅప్ కాకుండా చేసుకున్నారు. కానీ ఇక్కడ కూడా ఇబ్బంది వచ్చింది ఏంటంటే తనుజకు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, రీతికి సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి తను గట్టిగా మాట్లాడింది. ఓవర్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడింది. అది బాగా అనిపించింది. అండ్ శ్రీజ కూడా కొంచెం ఓవర్గా చేసింది. బట్ ఏంటంటే గేమ్ ఇది. సో బాయ్స్ అందరూ 1 by 1 ఆడితే అక్కడ జరిగింది ఏంటంటే వీళ్ళందరూ దిగిన తర్వాత మన భరణి గారు కింద పడ్డారు అని చెప్పి ఫాల్ అన్నారు కదా. సో ఎవరు కాలు పెట్టినారో ఫస్ట్ డెమన్ పవన్. మ్యాక్సిమం నాకు అలాగే అనిపించింది, మీకు అనిపించిన కామెంట్ చేయండి. సో నాకు తెలిసి డెమన్ పవన్ ఫస్ట్ కింద, సరే భరణి గారు కింద కాలు పెట్టినట్టు అనిపించింది. తర్వాత డెమన్ పవన్ తర్వాత కానీ డెమన్ పవన్ ఎలిమినేట్ చేస్తారు గేమ్ నుంచి. సో ఇలా అందరూ వెళ్ళాక లాస్ట్కి ఇమాన్యుయల్ వెళ్తారు. సో ఇమాన్యుయల్ ఇమ్యూనిటీ ఇబ్బంది నామినేషన్స్ పక్క జరుగుతారు. ఇప్పుడు ఈ గేమ్, ఈ బిగ్ బాస్ ఆడిన ఈ గేమ్ మొత్తంలో అందరికీ అర్థమైంది. ఎందుకంటే ఈ వీక్ చాలా గట్టిగా ఉంటుంది. వైల్డ్ కార్డ్స్ రాబోతున్నాయి, మన ప్రోమోలో చూపించారు. సో వైల్డ్ కార్డ్స్ వస్తే ఎవరుండో ఎవరు, ఎందుకంటే ఉన్న ఇంతమందితో అంతమందిని కలపరు కాబట్టి ఒక ఇద్దరిని తీస్తే మీతో పోయిన వాళ్ళని కూడా ఈక్వల్గా తీసేసుకొని చెప్పలేము. పోయిన వాళ్ళ నుంచి కూడా మన బ్యాక్ రిటర్న్ రావచ్చు, ఉన్న వాళ్ళు పోవచ్చు, పోయిన వాళ్ళు రావచ్చు, సో కొత్త వాళ్ళు కూడా రావచ్చు. సో ఈ టైంలో ఈ నైట్కి బిగ్ బాస్ చెప్పి నువ్వు ఎలిమినేట్ అని కూడా చెప్పొచ్చు. ఇంకా లాస్ట్ టైం కూడా అలా జరిగింది. సో అది ఆదిత్య గారు లాస్ట్ టైం మిడ్-నైట్ ఎలిమినేట్ అయిపోయి ఉంటారు. సో దాని తర్వాత ఇప్పుడు సీక్రెట్ రూమ్ లేదు. ఎందుకంటే సీక్రెట్ రూమ్ ఆల్రెడీ ఒకసారి సంజన గారికి వాడారు కాబట్టి మన సీక్రెట్ రూమ్ పెట్టారు. సో ఎవరు ఎలిమినేట్ అవుతారో, ఎందుకంటే ఓటింగ్స్ అనేది కింది మీకు ఫ్లక్చువేషన్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మండేనే కదా. సో ఇప్పుడు ఈ 2-3 daysలో తెలుస్తుంది ఓటింగ్స్ ఎవరికి ఎక్కువ. ఎందుకంటే అందరూ ఉన్నారు ఈక్వల్గా. భరణి గారు ఉన్నారు, ఇమాన్యుయల్ తప్ప భరణి గారు ఉన్నారు, తనుజ గారు ఉన్నారు, ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకున్నాయి, కళ్యాణ్, డెమన్ పవన్, రీతు గారు, ఇంకా సో చాలా మంది ఉన్నారు కదా. సో మన వీళ్ళందరూ ఉన్నారు. ఎవరి ఓటింగ్స్ ఎట్లుంటాయి, ఎవరి ఫ్యాన్స్ ఎట్లుంటాయి, ఎవరి పిఆర్ టీమ్ ఎట్లుంటాయో మనకు తెలియదు. సో ఎవరు గెలుస్తారో కూడా మనకు తెలియదు. సో అంతలా ఎవరు ఎలిమినేట్ ఎస్కేప్ అయితే కూడా తెలియదు. సో ఈ వీక్ ఏంటంటే ఎవరు లీస్ట్లో ఉంటారు, లీస్ట్లో ఉన్న వెళ్ళిపోవచ్చు, లేదా టాప్లో ఉన్న వెళ్ళిపోవచ్చు, ఎవరు వెళ్ళిపోతారో తెలియదు. బిగ్ బాస్ ఏం డిసైడ్ చేస్తారు. సో ఈ ఓటింగ్ ప్రకారం తీస్తా, లేకపోతే ఈ ఓవరాల్ పర్ఫార్మెన్స్ తీసినా, ఎందుకంటే ఫోరగా చాలా సేవ్ అవుతున్నారు. స్టార్టింగ్ నుంచి తను సేవ్ అవుతున్నారు. ఒక వీక్ గేమ్ ఆడారు. మళ్ళీ ఇప్పుడు ఇంకా ఈ వీక్ అయితే డైరెక్ట్ నామినేషన్. సో దానికి గేమ్ ఆడినా ఏం యూజువల్లీ అనిపించింది నాకు. చూడాలి ఎట్లా సేవ్ అవుతారో, ఎట్లా అవుతారో. ఎందుకంటే ఓవరాల్గా ఈ టాస్క్లో మొన్నైంది ఇమాన్యుయల్ కాబట్టి ఇమాన్యుయల్ ఆయన రామ్ ఇద్దరు సేఫ్ ఉన్నారు. సో ఆల్రెడీ నామినేటెడ్ ఉన్న ఫ్లోరా గారికి ఇబ్బంది లేదు. సో తను ఓటబుల్ చేసుకోవాలి తప్ప ఇంకేం లేదు. సో గేమ్స్ ఆడితే తనంత బయటకు వస్తే చెప్పగలుగుతాం మనం ఏమన్నా ముందుకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కావచ్చు అని చెప్పేసి. సో చూడాలి ఈ వీక్ ఏ ట్విస్ట్ ఉంటాయి. ఎందుకంటే వచ్చే వైల్డ్ కార్డ్స్ మాత్రం డెఫినెట్గా ఉన్నాయి. సో వైల్డ్ కార్డ్స్ ఎవరు వస్తున్నారు నేను మీకు షార్ట్లో చెప్పాను. మీకు చూడకపోతే ప్లీజ్ నా షార్ట్లో చూడండి. షార్ట్ వీడియోస్ వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్ ఎవరెవరు ఉన్నారో తప్పకుండా చెప్తా. సో చెప్పేసి కూడా మీరు వినండి. అండ్ ఎవరు రాబోతున్నారు అండ్ ఇంకా ఎవరు కూడా వస్తున్నారు కూడా చెప్పేస్తాను మీకు. అండ్ ఈ వీక్ ఓటింగ్ ప్రకారం చూస్తే టాప్లో ఎవరు ఉంటారు అని వెళ్ళిపోతే, సో ఇప్పుడు ఇమాన్యుయల్ లేడు కాబట్టి నేను తనుజ గారు అంటున్నాను. తనుజ తర్వాత కళ్యాణ్, దాని తర్వాత సంజయ్ గారు థర్డ్ ప్లేస్లో, అలా వెళ్ళిపోతారు. భరణి గారు లాస్ట్కి దివ్య గారు ఇట్లా ఉండొచ్చు. సో దివ్య గారు కూడా గట్టి ఫైట్ చేస్తున్నారు, చూద్దాం. ఎందుకంటే తనకి ఒక ప్లేస్ పడింది, బయట చూసి వచ్చింది కాబట్టి. సో ఇంట్లో టాప్స్ అయితే తను బయట చూసి వచ్చింది కాబట్టి ఏం జరుగుతుందో మనకి తెలియదు. సో ఓవరాల్గా ఈ వీక్ ఆ వీకెండ్ ఎక్స్ప్లోర్ అయిపోయిన తర్వాత, మాస్ మ్యాన్ అన్న బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ జరిగే పరిణామాలు ఎందుకు తెలియదు. ఎందుకంటే సడన్గా ఫ్యామిలీస్ విడిపోతున్నాయి, బాండ్స్ పెరిగిపోతున్నాయి. ఒక బాండ్ పెరుగుతుంది, ఒక బాండ్ తగ్గుతుంది. ఒక ఫ్రెండ్స్
సో ఏం జరుగుతుంది అనేది. సో దీన్ని బట్టి ఎవరు విన్ అవుతారా, సరే ఈ టాస్క్లో ఎవరు విన్ అవుతారా, ఏ గ్యాంగ్ విన్ అవుతారో తెలియదు. సో రేపు జరిగే టాస్క్లలో పేరు ఉంటుంది. సో నెక్స్ట్ వీడియో కూడా మీరు చూడండి. సో ఈ డే 30 టాస్క్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీకు అందినంత వరకు మాకు సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.